వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో 11వ రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదివారం రాత్రి బస్ చేసిన వెంకటాచలం ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్నారు. బోదరంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. చీకటి గల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. కరమర్లపూడి, షావల్యాపురం మీదుగా గంటవారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సురేష్, అసలు మొత్తంగా సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పర్యటనకు సంబంధించి ఎటువంటి ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు? ఇదే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏదైతే సీఎం జగన్ వైసీపీ అధినేత చేపట్టాడో అది 11వ రోజు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే 2వ రోజు పూర్తిగా తీసుకుంటే బస్సు యాత్ర గురించి తీసుకుంటే 11వ రోజు మళ్ళీ ప్రకాశం జిల్లాలో కంటిన్యూ అవుతుంది. ఈ రోజు ఉదయం వెంకటచలపల్లి ఏదైతే ఉందో నిన్న రాత్రి బస్ చేసిన ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి 9 గంటలకు బయలుదేరుతున్నారు. అనంతరం 9:30 గంటలకు అక్కడ ఎవరైతే సామాజిక పెన్షన్ తీసుకుంటున్నారో వృద్ధాప్యులు, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత ఇట్లాగా బోధనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్ద చేరుకొని అక్కడ కొంత భోజన విరామం తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో జనాలందరినీ కలుస్తూ వాళ్ళకి అభివాదాలు చేస్తూ జగన్ ప్రయాణిస్తున్నారు ముందుకి. అట్లాగే చీకటిగల వారి పాలన మీద మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండగా చేసుకుంటారు. అనంతరం కనుమర్లపూడి, శ్రావణపురం మీద గంటవారిపాలెంలో ఈ రోజు రాత్రి అంటే పల్నాడు జిల్లా సంబంధించిన ఆ గంటవారిపాలెంలో రాత్రి బస్ చేస్తారు. అయితే చూసుకుంటే మొన్న రాత్రి ఏదైతే కావల్లో సభ ముగించుకొని ఇటు కొండేపి కాన్స్టిట్యున్సీ అంటే కొండేపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం జీబుగుంటకు చేరుకున్న 10వ రోజు బస్సు యాత్ర నిన్నంతా పూర్తిగా ఉత్తర ప్రకాశం జిల్లాలో 3 నియోజకవర్గాల మీదుగా సాగింది. దర్శి నియోజకవర్గంలో రాత్రి ఏదైతే ఉందో ఆ వెంకటాచలం దగ్గర రాత్రి బస్ చేశారు. నిన్నంతా దాదాపు 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఎండున్నప్పటికీ జనాలు కానీ అభిమానులు, వైసీపీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ తీరా చూసుకుంటే పూర్తి స్థాయిలో బాగా పెద్ద ఎత్తున జగన్ చూసేందుకు కానీ, జగన్ కలిసేందుకు, వారి ఇబ్బందులు ఏమైనా ఉంటే జగన్ తో తెలిపేందుకు పెద్ద ఎత్తున జగన్ బస్సు యాత్ర అంతా కూడా సాగిన పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే 5 గంటల సమయంలో పొదిలి జంక్షన్ ఉందో జంక్షన్ వద్ద ఏదైతే సభ 1.5 పాటు సాగింది. ఏదైతే ఈ వైసీపీ ఏర్పాటు చేసిన సభ మేమంతా సిద్ధమైన సభ 1.5 పాటు సాగింది. ఈ సభలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు దాకా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి చేశారు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఏ విధంగా సంక్షేమం ఇచ్చాం, అట్లాగే 2014 నుంచి 2019కి ఎన్డీఏ కూటమి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ వాటి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జగన్. అప్పట్లో 2014 సమయంలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ 3 కూటమి పార్టీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన కానీ, ఉద్యోగ ఉపాధి కానీ, లేదా ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, లేకపోతే ఇటు ప్రభుత్వ పథకాలని ప్రజలు అందరికీ అందించడం కానీ ఇవేవి కాలేదని తాను ఏదైతే వచ్చాడో 2019 నుంచి 2024 52 నెలల కాలంలో పూర్తిగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ పూర్తి చేశాను. ప్రకాశం జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఇంకా కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి, కొన్ని చివరి దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. అట్లాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు అవసరమైన వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి, అలాగే తనకు అధికారం ఇవ్వాలని మళ్ళీ ప్రజలందరూ కలిసి తనకు అధికారం ఇస్తే ఇదే సంక్షేమ పాలన మళ్ళీ కంటిన్యూ అవుతుందని, కాదండి ఎన్డీఏ కూటమి వస్తే ఇవన్నీ ఆగిపోతాయి, ప్రజలు మొత్తం ఇప్పుడు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అవన్నీ పూర్తిగా ఆగిపోతాయి, దాన్ని బట్టి ప్రజలు నిర్ణయించుకోవాలని ఒక విషయాన్ని జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం అయితే జగన్ చేసినట్టు క్లియర్ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.